కిసాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఎమ్మెల్యే గారి వాక్యాలు వెంటనే జై జవాన్ వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎమ్మెల్యే గారి వాక్యాలు వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎమ్మెల్యే గారి వాక్యాలు ఎమ్మెల్యే గారు బేషరతుగా జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత. నిన్న జరిగిన 8 నాడు జరిగిన భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే గారైన సంజయ్ కుమార్ గారి మాటలు మమ్మల్ని తీవ్రంగా బాధించాయి. అసలు మన గౌరవ ఎమ్మెల్యే గారికి భారత్ బంద్ అంటే అర్థం తెలుసా? భారత్ బంద్ అంటే గ్రామం నుంచి పట్టణం నుండి రాజధాని వరకు ఎక్కడికక్కడ బంద్ పాటించాలని. అలాంటి బంద్లో ఐక్యవేదిక ఎక్కడ మిస్ అయింది అని నిన్న క్వశ్చన్ చేయడం జరిగింది. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ గ్రామాల్లో రైతులు నిరసనలు వ్యక్తం చేశారు, మండలాల వారీగా నిరసనలు వ్యక్తం చేశారు. అది భారత్ బంద్ అంటే ఓన్లీ జగిత్యాల్లోనే చేయాల్సిన అవసరం లేదు. మీరంతా జీవన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారా, లేకపోతే ఎంపీ వివేక్ ఇంటెనక దాక్కున్నారా అని చెప్పి మాట్లాడారు. అయ్యా, మేము మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాము. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వ్యవసాయం చేసుకునే మాలాంటి వాళ్ళను ఈ రకంగా మీరు హింసిస్తున్నారు. ఆ రోజు మేము ఏదైతే మక్కల ధర్నా కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ ముట్టడి చేసినప్పుడు మమ్మల్ని అర్ధరాత్రి హుటాహుటిన మేమేదో తీవ్రవాదులమైనట్టు మమ్మల్ని హుటాహుటిన రాత్రికి స్టేషన్లకు తరలించారు. అయినా కూడా ఆ రోజు మీరు ఎక్కడ పడుకున్నారో మీకు మాత్రం సోయలేదా? నిద్రలో ఉన్నారా? లేదు అంటే ఆ రోజు జరిగిన సంఘటన వల్ల నేను తీవ్రంగా బాధించబడ్డాను. నేను వ్యక్తిగతంగా మరియు నన్ను చేసుకున్న పాపానికి ఈరోజు మీ కార్యకర్తల వల్ల నా భార్య కూడా సొసైటీలో నుంచి తొలగించబడింది ఏ కారణం లేకుండా. మరియు ఈ సంఘటన పట్ల, అరెస్టుల పట్ల నేను హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తా అనుకున్నా కూడా నా మిత్రుడు ఒకడు చెప్పడంతో నేను ఏదైతే జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందటికి వచ్చినామో నా వల్ల పోలీస్ సోదరులు కానీ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయకుండా ఉండడం జరిగింది. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే మీరు మాకే కాకుండా గౌరవమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే పదవికి కూడా మచ్చ తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. దయచేసి మీ వాక్యాలను వెంటనే వాపసు తీసుకోగలరు. జై జవాన్ జై కిసాన్. జగిత్యాల జిల్లా నిన్న భారత్ బంద్ తలపెట్టినాం. అంటే ప్రతి రైతు కూడా పాల్గొన్నారు నిన్నటి ధర్నాకి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 ఆర్డినెన్స్లల్లో మా రైతులకు ఇప్పుడు మాకు అసలు ఎంత నష్టమైందో ఎంత లాభమైందో తెలియదు. అయినా కానీ ప్రతి ఊళ్ళ నుంచి రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. కానీ నిన్న ఎమ్మెల్యే గారు మాటలు చూస్తే మాకు ఇలా కడుపు మండుతుంది. మేము కడుపు మండి మక్కలకు సన్నపంటకు మద్దతు ధర కావాలని మేము రోడ్లు ఎక్కితే మమ్మల్ని తెలంగాణ రాత్రే అరెస్ట్ చేసి ముందస్తు 144 సెక్షన్లు పెట్టి మమ్మల్ని అట్లా ఎక్కడక్కడ చేసిన రైతులందరూ నిర్బంధించారు. మరి ఇవాళ మీరు చలో భారత్ బంద్కు మీరు పిలిపించినప్పుడు మరి ఏడా అరెస్ట్ చేస్తుంది? మరి మీరు ఏడా రాత్రి కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసిరా? ఇంత అన్యాయమా? అంటే పాలకులకు ఒక్కటి, అంటే రైతులకు ఒకటా? అయితే రైతులమంటే మీకు చిన్న చూపు కనిపిస్తుందా? ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మీరు బేషరతుగా ఈ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోకపోతే రేపటి నుంచి మిమ్మల్ని ఊళ్ళలో తిరగనీయం. అదే కాకుండా ఎంపీ కవిత మేడం గారికి పట్టే గతే మీకు పడుతుంది. మిమ్మల్ని ఏం లేదు, ఇక మేము రైతులను నలుచుకుంటే ఎంపీ మేడం గారికి ఏం గతి పట్టిందో అంతకన్నా దారుణంగా రేపు మీరు ఉంటారు. మేము కడుపు మండి మాకు మద్దతు ధర కావాలని, మక్కలకు సన్నద్ధ వడ్లకు కావాలని మేము రోడ్లు ఎక్కితే మమ్మల్ని చిన్న చూపు చూసి ఎక్కడక్కడ అరెస్టులు చేసి మేము రైతులమే కాదు, మేము కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలా టీఆర్ఎస్ పార్టీలా రైతులే కదా మొన్న వచ్చింది, మొన్న ధర్నాలకు పాల్గొన్నది. అంటే పార్టీలకు అతీతంగా చేసినాం. కానీ మేము కూడా ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి నాయకత్వం వహిస్తలేము. మేము నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించినాం. మెమోరాండం ఇద్దామని పోతే వాళ్ళకి తీసుకోలేదు. మేము కూడా అంటే శాంతియుతంగా చేసినామే తప్ప ఏ పార్టీకి అనుబంధంగా మేము పనిచేసింది లేదు, ఏ పార్టీకి మేము వ్యతిరేకం కూడా కాదు. కానీ ఇవాళ మమ్మల్ని మీరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి మేము కడుపు కాలి ఇలా రోడ్లు ఎక్కితే మీరు ఇట్లా చేస్తున్నారు. రేపు మేము కోరేది ఒకటే, మీడియా ద్వారా మీరు బేషరతుగా అంటే రైతు ఐక్య వేదికను మీకు బేషరతుగా ఇక్కడ క్షమాపణ ఇవ్వకపోతే జిల్లా లెవెల్లో మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనీయమని
మీ ద్వారా మీడియా ద్వారా కోరుతున్నాం. నిన్నటి కేంద్ర ప్రభుత్వం నిరసనగా బంద్ పిలుపునిచ్చిన రైతు బంధుకు నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు రైతులను కించపరిచే విధంగా మాట్లాడినరు. మేము ఏ రకంగా ఎన్ని రోజుల నుంచి మేము ధర్నాలు చేస్తే మీరు అసలు ఎక్కడ కూడా మీరు కనిపించని నాయకులు నిన్న వచ్చి రోడ్డెక్కిండ్రు. మొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలప్పుడు కొన్ని రోజులు మా అధ్యక్షుడు ఊరూరు తిరిగి అందరినీ కన్విన్స్ చేసి తీసుకొచ్చి చేస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు. కేవలం జగిత్యాల జిల్లాలే 144 సెక్షన్ పెట్టి ఓన్లీ రైతుల మీదనే పెట్టిరు. మళ్ళీ అది వేరే వ్యాపారస్తులకు కానీ వేరే ఎవ్వరికి కానీ లేకుండా ఒక వీళ్ళని బంధించి ఇట్లాంటి పనులు చేసుడు మీకు మంచిదే కానే కాదు. అందుకొరకు మీరు నిన్న కూడా మాట్లాడింది రైతు ఐక్యవేదిక నాయకులు ఎక్కడున్నారు అని అంటే, నేను నిజంగా రైతులకు బంధుకు పిలుపునిచ్చినందుకు మేము ముందు కలెక్టరేట్ ఆఫీస్కి పోయి మేమే ముందు ఇచ్చినాం కలెక్టర్ గారికి. మీరే ఇంకా రోడ్డు మీద ఫోజులకు ఫోటోలకు మాత్రమే ఉన్నారు కానీ ఇంకా వేరే మార్గం చేసేది లేదు. మీరు ఇప్పటికైనా రైతుల మీద రైతు ఐక్యవేదిక నాయకుల మీద మీరు కక్ష కట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదని